హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ చేపలక్కని. మీరంతా ఎలాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియోకైతే ఒక చిన్న లేకైతే వేసేయండి. వీడియోలకైతే వెళ్దాం రండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం మన ఫారెస్ట్లో రిజర్వాయర్కి అయితే వచ్చేసామండి చేపలకి. ఎందుకంటే మన తోటలో చాలామంది అయితే ఉన్నారండి. అంటే వాళ్ళు మన సైడు చేపల్ని తినాలి అని అనుకుంటున్నారు కాబట్టి మేమైతే చెరుకైతే వచ్చాము చేపలకి వాళ్ళకి ఇవ్వాలని. ఈరోజైతే వేటకైతే వెళ్తున్నానండి. చాలా రోజు అంటే మనం ఒక నెల క్రితం మనం ఏంటంటే పిల్లలతో ఒక చిన్న వీడియో అయితే చేశాను. పిల్లలతో చేపలు మనం తోలి పట్టాను చేపలు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడైతే మనమైతే రిజర్వాయర్కి అయితే వచ్చేసానండి చేపలకి. ఇప్పుడైతే నేను వల ఇడ్చడానికి అయితే వెళ్తున్నాను. ఎలా ఇడుస్తాను అనేది అయితే కొత్తగా చూసే వాళ్ళకైతే చూడండి. ముద్దుకు వచ్చినావు, ముద్దుకు రా, ముందుకురా. ఈ ముద్దుగాకి రావాలని నాకు చాలా చాలా రోజుల చిన్న కోరిక ఉండేది. ఇది తాటి ముద్దులే. మా రిజర్వాయర్లో ఇట్లాంటి తాటి ముద్దులు చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏంటంటే మీకు ఇట్లది ఇట్లా కింద నుంచి పైకిది చూడండి ఫ్రెండ్స్, ఈ నడి గుండం మీద అయితే ఉందండి ఈ మొద్దు. అంటే మా హోబిలంలో పెద్ద హోబిలంలో నరసింహస్వామిది ఉక్కు స్తంభం ఉంది అని అంటారు కదండి. అలాగా మా చెరువులో ఈ మొద్దుకైతే ఒక చరిత్ర అయితే ఉందండి. చాలా పెద్ద చరిత్ర. ఇప్పుడు టైం నుంచి అయితే లేదండి ఈ మొద్దు. ఈ నీళ్ళు వచ్చేకల్లా ఏమవుతుందంటే తీర్మానంగా ఈ మొద్దు అనేది మునిగిపోతుందండి. అసలు అవ్వకూడదు. మనం ఇక్కడ తాటి మొద్దు ఉండాలి, ఎక్కడుందబ్బా అని అనుకుంటాం. కాకపోతే ఈ మొద్దు అయితే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ మొద్దు ఉండబట్టిన? 50 సంవత్సరాలు అవుతుందా? రిజర్వాయర్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 50 సంవత్సరాలు అవుతుంది. రిజర్వాయర్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? రిజర్వాయర్ పుట్టి అవుతుంది 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంతే. మొద్దు అయితే దీంట్లో అయితే దాదాపుగా వచ్చేసి ఒక 4-5 తాటి చెట్లు అయితే ఉన్నాయండి. నాకైతే ఊహ వచ్చిన కానించి అయితే, అంటే నాకు ఊహ వచ్చిన కానించి ఇలాగైతే ఒక 3-4 అయితే ఉన్నాయండి మా చెరువులో. కాకపోతే ఏంటంటే అన్నీ అయితే నాని ఇంకా దాదాపు వయసు అయిపోయి కుళ్ళి పడిపోయినాయి. కాకపోతే ఈ మొద్దు అయితే అలాగైతే ఉండిపోయిందండి. నడి నీళ్ళల్లో నట్టి చెరువులో గుండం మీద అయితే ఇలాగైతే నిలబడిపోయింది. ఈ పతివర్త మొద్దు అండి ఇది, అందుకే పడిపోలేదు. చాలా పతివర్త మొద్దు. అందుకైతే అందరూ అంటారు కదండి, ఏమని నువ్వు పతివర్త అయితే ఉక్కు స్తంభం ఎత్తారు, అది ఎత్తారు ఇది ఎత్తారు అంటారు కదండి. అలాగా ఇది కూడా పతివర్త మొద్దు, తాటి మొద్దు. చూడండి, చాలా సంవత్సరాల నుంచి అయితే ఉందండి. ఈ మొద్దుకైతే ఏంటంటే మొత్తం బొక్కలు దీంట్లో అయితే ఎన్నిసార్లు చిలకలు పిల్లలు ఎప్పుకొని పోయినాయో కూడా తెలియదు మనకు. చాలా వరకు అయితే పిల్లలు ఎప్పుకొని వెళ్ళాయి. ఇక్కడికి ఏ పాములు రావు, ఏ రావు. కాబట్టి చిలకలు అయితే ఈ మొద్దులో చాలాసార్లు అయితే పిల్లలు అయితే పెట్టాయండి. చూడండి, చాలా వరకు బొక్కలు అంటే నీళ్ళు అనేది ఈ మొద్దులో చేపలు కూడా సంసారం ఉండింటాయండి లోపల నీళ్ళు పైకి వచ్చినప్పుడు. చూడండి, చాలా అంటే చాలా వరకు ఈ మొద్దుకి ఒక చరిత్ర అయితే ఉండిందండి. ఈ చరిత్ర అయితే నేను చెప్పలేదు, మీకు కొద్దిగా చెప్పాను. ఇది ఇంకా లోతుంటుంది లేదు, సోకం ఉండే చూడు నీళ్ళు. ఇప్పుడైతే మనం దీనికి కట్టి వాళ్ళైతే ఇడుస్తామండి. దీనికే కట్టాలా? మాట్లాడాలి. ఇట్రా.
ఏం మాట్లాడుకున్నావు గమ్మగూడు అయిపోయినాయి ఏ రావాలలో కొత్త ముట్టినది కొత్త ముట్టినా పద్దెనవన్నీ 30 కిలోనా 20 కిలోల వాళ్ళే ఒక ముట్టినేనా ఒక 20 అన్నా ఒక 20 అన్నా వాళ్ళే 50 ఏరా నువ్వు వాళ్ళకి వారికి వచ్చినావు జిలేబులకా బొచ్చలకా కొత్తలో అర్థం కాలేదా నాకు ఒక 2 రోజులు ఇరా నాకు 2 రోజులు చాలు చేసి ఇచ్చేవాళ్ళ ఒబ్లేసు ఒబ్బే 4 గంటల 3 గంటల కాడ వచ్చినవే ఇంకా అయిపోలేదు వలేసేది 3 గంటల కాడ వచ్చినవే ఇంకా అయిపోలేదా వలేసేది అన్నా అబ్బే ఒబ్లేసా సాయంత్రం అవుతుంది 6 అవుతుంది టైము అయిపోయినాయి కదా ఇబ్బే వలలుగా ఒబ్లేసు అయిపోకుంది ఇబ్బే ఎన్ని వాళ్ళు వచ్చే ముందు చదివి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మండ్రగబ్బ అండి మండ్రగబ్బ అయితే తిరుగుతూ ఉంది చాలా భయంకరంగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఆగు మాకి అది ఆడు వదిలే చూడండి ఫ్రెండ్స్ మా చెడ్డులేకైతే ఈరోజు మండ్రగబ్బ చూడండి ఫ్రెండ్స్ నేనైతే వల వేసేది మాత్రమే మీకైతే చూపించాను వచ్చేసి ఏంటంటే ఎన్నెలండి నైట్ పూట ఎన్నెల ఉండేసరికి మనకైతే చేపలు అయితే పడలేదు అందుకని నేను మీకు చేపలు ఇడిపించేది చేపలు పట్టేది అయితే చూపించలేదు ఎందుకంటే చేపలు పడలేదు కాబట్టి ఇంకా వచ్చేసి మనం ఏంటంటే మేము చెరువునే నమ్ముకుంటాం చెరువులోనే చేపలు పడతామని చాలా వరకు అయితే అంటున్నారండి ఏమని అంటే చేపలక్క అని అంటుంటారు చేపలకి వెళ్తుందా లేదా అని చాలా వరకు అయితే కామెంట్ సెక్షన్లో అయితే మాకు తెలియపరుస్తున్నారు నేనేంటంటే చేపలకు పోతానండి ఎందుకంటే ఇప్పుడు నా జీవితం నా ప్రపంచం మొత్తం మన రిజర్వాయర్లేనండి చూడండి ఒకప్పుడు మమ్మల్ని ఆ చెరువే మమ్మల్ని ఆదరించింది ఆ చెరువే మమ్మల్ని కాపాడింది ఆ చెరువులోనే మేము ఉండి చాలా వరకు అయితే జీవించామండి ఎందుకంటే చెరువు అంటే చాలా వరకు మమ్మల్ని ఆదరించిందండి అంటే ఒక అమ్మలాగైతే ఆదరించింది చెరువుకైతే ఎప్పటికైతే పోకుండా అయితే వెళ్ళము ఎందుకంటే నాకైతే అనిపిస్తూ ఉంటుంది కనీసం ఒక్కసారైనా చెరువుకైతే వెళ్ళాలబ్బా చేపలు పట్టాలబ్బా అని అనిపిస్తుంది మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే తోటలు ఉన్నాం కాబట్టి మనకు చెరువుకి వెళ్ళడానికి అస్సలు వీలు కావడం లేదు ఎందుకంటే మా వాడు ఒకడు ఉన్నాడు కానీ వాడు కూడా ఆ బండి అంటే బైక్ తోలడం ఆడికాడికే అందుకు కాబట్టి ఎప్పటికైనా కానీ నేను మా ఆయన తోడుకొని నేను వెళ్ళాలనుకుంటాను కానీ ఆయన తోటలో పనుల వల్ల బిజీగా అయితే అయిపోయినాడు ఇంకా వచ్చేసి ఏంటంటే మీకు ఆ చేపలు పట్టేది చూపించాలని చాలా వరకు అయితే ప్రయత్నిస్తాను చేపల వీడియోలు అయితే పెడతానండి చూసేయండి ఇంకా ఇట్లాంటి మంచి వీడియోలతో అయితే మీ ముందుంటారండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్